Hi and welcome to our channel Learns with Gautami. Today practice previous year question paper June 16, 2026 paper 1 environmental science. See first question కిరణజన్య సంయోగ క్రియ ప్రయోగాలలో కార్బన్ డయాక్సైడ్ శోషించుకోవడానికి ఏ రసాయనాన్ని గుర్తిస్తారు? సోడియం క్లోరైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్, కాల్షియం కార్బోనేట్. ఏదండి? పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. విత్తనాల వ్యాప్తికి పండ్లు ముఖ్యమైనవి. డి. విత్తనాలను వ్యాప్తి చేయడంలో సహాయపడే జంతువులను పండ్లు ఆకర్షిస్తాయి. ఇక్కడ రెండు కూడా మనకు సరైనవేనండి. విత్తనాల వ్యాప్తికి పండ్లు ముఖ్యమైనవి కదా, అలాగే విత్తనాలను వ్యాప్తి చేయడంలో సహాయపడే జంతువులను పండ్లు ఆకర్షిస్తాయి. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ బీజ దళాలు వీటిలో నిల్వ ఉన్న ఆహారాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందుతాయి. దేంట్లో? మూలంకురం, కండాకురం, అంకురార్ఛదనం, బీజ కవచం. ఏంటండి? ఎండోస్పిరం, అంకురార్ఛదం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ధాన్యాన్ని నిల్వ చేయడానికి ముందు ఎండబెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం. నిల్వ సమయంలో ధాన్యం బరువును పెంచడం, నిల్వ తర్వాత ధాన్యం రుచిని మెరుగుపరచడం, తేమను తగ్గించి సూక్ష్మజీవులు పెరుగుదలను నివారించడం, నిల్వ సమయంలో ధాన్యం రంగును మార్చడం. ఏంటండి? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు తేమను తగ్గించి సూక్ష్మజీవులు పెరుగుదలను నివారించడం ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో జన సామర్థ్యం ఉండే ప్రదేశాలలో వ్యాధులు వేగంగా వ్యాపించడానికి గల కారణాలలో ఒకటి. ఏంటంటే పరిసరాలలో ఆక్సిజన్ స్థాయి పెరగడం, జన సామర్థ్యం వలన గాలి ప్రసరణ తగ్గడం, అధికంగా సూర్యరశ్మిని ప్రదర్శించడం, సమీపంలో మొక్కల యొక్క పెరగడం. ఏంటండి? ఆప్షన్ 2. జన సామర్థ్యం వలన గాలి ప్రసరణ తగ్గడం వల్ల వ్యాధులు తొందరగా వ్యాపించే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ చెర్నోబైల్ దుర్ఘటన జరగడానికి ప్రధాన కారణం. విషవాయువు లీకేజీ, రసాయన కర్మాగారం పేలడం, అధిక వేడికి అణు విద్యుత్ రియాక్టర్ కరగడం, 2 విమానాలు ఢీకొట్టడం. మనకు చెర్నోబైల్ దుర్ఘటన ఆల్రెడీ తెలుసు కదండి. అధిక వేడి అణు విద్యుత్ రియాక్టర్ కరగడం ద్వారా చెర్నోబైల్లో దుర్ఘటన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక రైతు మోతాదుకు మించి ఎరువులను ఉపయోగిస్తాడు. ఇది చాలా వరకు దేనికి దారితీస్తుంది? నీటి శుద్ధి, సమీప జలవనరులలో యూట్రిఫికేషన్, నీటిలో ఆక్సిజన్ పెరుగుదల, అన్ని చోట్ల మొక్కల పెరుగుదల తగ్గడం. ఏంటంటే దీనికి రైతు ఉన్నదానికన్నా అధిక ఎరువులు యూజ్ చేయడం వల్ల సమీప జలవనరులలో యూట్రిఫికేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు కాలుష్యకారకం మూలం అనేది ఇచ్చాడండి. సో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఫార్మాల్డిహైడ్, రిఫ్రిజిరేటర్ మరియు ఎయిర్ కండిషన్, మోటార్ వాహనాల నుండి వెలువడే పొగ, థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గును కాల్చడం, ప్లైవుడ్, పార్టికల్ బోర్డ్, జిగురులు మరియు ఇంటి లోపాలు, ఫర్నిషింగ్. ఇక్కడ మనకు చాలా ఫస్ట్ నుంచి తెలిసింది ఏంటంటే క్లోరోఫ్లోరోలు, రిఫ్రిజిరేటర్లు అయితే చాలా బాగా తెలుసు. మోటార్ వాహనాల నుండి వెలువడే ఇంటి లోపల ఇవన్నీ మనకు సి అనేది ఫస్ట్ దేనికి ఉందో చూసుకుందామండి. సి అనేది మనకు ఉండాలి. సో మనకు సి అనేది 1, ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ దీనికి ఉంది. నెక్స్ట్ ఏ అనేది ఏంటండి? సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ దేంట్లో యూజ్ అవుతుందండి మనకు? ఆప్షన్ 3లో థర్మల్ ఫ్లవర్ ప్లాంట్ బొగ్గును కాల్చడం. ఈ విధంగా మనకు 2 తెలిసిన మనం మిగతావన్నీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటండి? కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసింది. కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసి మనకు మోటార్ వాహనాల నుండి వెలువడే పొగ. ఫార్మాల్డిహైడ్ ఏంటంటే ప్లైవుడ్, పార్టికల్ బోర్డు, జిగురులు మరియు ఇంటి లోపల ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 129 జీవ విచ్ఛిన్న వ్యర్థాలు ప్రధానంగా నీటిని కలిగి ఉంటాయి. జీవ విచ్ఛిన్న వ్యర్థాలు ప్రధానంగా వీటిని కలిగి ఉంటాయి. దీన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ మరియు పాలిథిన్ పదార్థాలు, గాజు సీసాలు మరియు లోహాలు, మానవ మరియు జంతు వ్యర్థాలు. ఏవంటి? జీవ విచ్ఛిన్న వ్యర్థాలు ప్రధానంగా మానవ మరియు జంతు వ్యర్థాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమంగా తయారు చేసిన కొన్ని ఆహార పదార్థాల రుచిని ఇలా పిలుస్తారు. ఏంటండి? మొటాలిక్ రుచి, ఉప్పు రుచి, చేదు రుచి, పులుపు రుచి. కృత్రిమంగా తయారు చేసిన కొన్ని ఆహార పదార్థాలను మెటాలిక్ రుచి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకాను అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఎడ్వర్డ్ జీనర్, జోనస్ పసాల్, లూయి ప్యాక్చర్, ఆల్బర్ట్ సాయిన్. ఎవరండి మనకు? ఆల్బర్ట్ సాయిన్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో మిగతావన్నీ సరైన వాక్యాలు. ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్య ఉండే కవటాన్ని అగ్రద్వాయ కవటం అని అంటారు. కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్య ఉండే కటకాన్ని అగ్రద్వాయ కటకం అంటారు. మహాధమిని, పుపుసధమిని మూలాల వద్ద అర్ధచంద్రాకారాలు కవటాలు ఉంటాయి. కానీ ఎడమ కర్ణిక, కుడి జఠరిక మధ్య ఉండే కవటాన్ని అగ్రద్వాయ కవటం అంటారు అనేది తప్పు. ఓకేనండి? ఆప్షన్ 4 అనేది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు కనుమలు ఈ జిల్లాకు తూర్పు సరిహద్దులో ఉన్నాయి. తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడున్నాయండి? జయశంకర్, భూపాలపల్లి.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఢిల్లీలో కుతుబ్ మీనార్ సముదాయంలో ఉన్న ప్రసిద్ధ మొహ్రాలి ఇనుప స్తంభాన్ని వీరు నెలకొల్పారు? సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, ఇల్తుష్మిష్, కుతుబుద్దీన్ ఐబర్. ఎవరు నెలకొల్పారండి? చంద్రగుప్తుడు 2. నెక్స్ట్ క్వశ్చన్, నైలు నది ఈ సరస్సు నుండి ఉద్భవించింది? యూరన్ సరస్సు, విక్టోరియా సరస్సు, న్యాసా సరస్సు, సుపిరియల్ సరస్సు. ఏ సరస్సు అండి? విక్టోరియా సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1764లో ఈ ఆర్కిడ్ నవాబు ఫ్రెంచి కంపెనీతో పోరాడడానికి తన సైన్యాన్ని పంపాడు. ఎవరు పంపారు? షా ఆలం, సిరాజుద్దౌలా, అన్వరుద్దీన్ ఖాన్, ముజఫర్ జంగ్. ఏదివారండి? అన్వరుద్దీన్ ఖాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధి చెందిన మరియు సరసమైన ధరల్లో లభించే విశిష్టమైన లేత గోధుమ రంగు గ్రానైట్ నిక్షేపాలు ఈ జిల్లాలో ఉన్నాయి? వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ. ఏ జిల్లాలో ఉన్నాయండి? కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి తోడర్ మల్ అనుసరించిన రెవెన్యూ విధానం? జబ్త్, ఇక్తా, బాగా, శుల్క. ఏ విధానం అనుసరించారండి? తోడర్ మల్ జబ్త్. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2008లో భారత రాష్ట్రపతి నుండి ఈ గ్రామం నిర్మల గ్రామ పురస్కారాన్ని పొందింది. ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేటివి ఇవ్వలేరండి. నెక్స్ట్ క్వశ్చన్, మనం ఇతర జీవులకు దుఃఖాన్ని కలిగించినప్పుడు మన పాపాల భారాన్ని పెంచుకుంటాము అని బోధించిన వారు ఎవరు? అజిత్ కేశ కంబలీన్, గౌతమ బుద్ధుడు, మహావీరుడు, ముల్కాలి గోశాల. మనం ఇతర జీవులకు దుఃఖాన్ని కలిగించినప్పుడు మన పాపాల భారాన్ని పెంచుకుంటామని బోధించినవాడు మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పర్వత శ్రేణులు ఐరోపా యొక్క దక్షిణ సరిహద్దును ఏర్పరుస్తున్నాయి? ఏ పర్వత శ్రేణులండి? మనకు కాకాసస్ పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, డచ్ కార్టోగ్రఫీ పితామహుడు ఎవరు? డచ్ కార్టోగ్రఫీ పితామహుడు గెరార్డస్ మెర్కేటర్. నెక్స్ట్ క్వశ్చన్, సామ్యవాదం, లౌకికవాదం మరియు సమగ్రత అనే పదాలు భారత రాజ్యాంగ పీఠికకు ఈ కింది చట్టం ద్వారా జోడించబడ్డాయి? ఇప్పుడండి మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత శాతం ఎంత అండి? పురుషులది 75%, స్త్రీలది 58. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త సాక్ష్యం లభ్యమైనప్పుడు శాస్త్రీయ వివరణ మారవచ్చని ఒక విద్యార్థి వాదిస్తున్నాడు. ఇది క్రింది వాటిపై అవగాహనకు ప్రతిబింబిస్తుంది. దేనికండి? ఇది శాస్త్రీయ జ్ఞానం యొక్క తాత్కాలిక స్వభావం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రదర్శన పద్ధతి మరియు ప్రయోగశాల పద్ధతుల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలలో ఒకటి. విద్యార్థులు పరిశీలిస్తారు వర్సెస్ విద్యార్థులు ప్రయోగాలు చేస్తారు. సో ఉన్న ప్రధాన వ్యత్యాసాలు అంటే విద్యార్థులు పరిశీలిస్తారు వర్సెస్ విద్యార్థులు ప్రయోగం చేస్తారు అనేదానికి కరెక్ట్ సూటబుల్ అవుతుంది. నెక్స్ట్, సైన్స్ ప్రయోగాల మందిపులో రుబ్రిక్లను ఉపయోగించడం వలన కలిగే ప్రధాన ప్రయోజనం. ఇది ఉపాధ్యాయులకు పనిభారాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఇది గ్రేడింగ్ వ్యక్తిగత నిర్ణయాన్ని నిర్ణయిస్తుంది. ఇది స్కోరింగ్లో పారదర్శకత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ప్రయోగాత్మక పరీక్షల అవసరాన్ని తొలగిస్తుంది. ఏంటండి? ఇది స్కోరింగ్, పారదర్శకత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది ఉపాధ్యాయుని పరిసరాల అధ్యయన తరగతి గదిలో సహజ అభ్యసన వాతావరణానికి కల్పించుటకు తోడ్పడదు? ఏదండి? అనుకరణాత్మక అభ్యసనం. మిగతా అనుభవక అభ్యసనం, కృత్యధార అభ్యసనం, కార్యక్రమిక అభ్యసనం అన్నీ తోడ్పడతాయి, కానీ అనుకరణాత్మక అభ్యాసనం తోడ్పడదు. నెక్స్ట్, చిత్రాలు, పటాలకు సంబంధించి కింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. రెండిటిలోనూ రంగులు ఉంటాయి. చిత్రాలు, పటాలు. చిత్రాలు అంటే ఏంటి? పటాలు ఏంటి? రెండిట్లోనూ రంగులు ఉంటాయి. రెండిట్లోనూ రంగులు ఉంటాయి. పటంలో చిత్రాలు చిన్న పరిమాణంలో గుర్తులుగా చూపించబడతాయి. ఎస్, రైట్ ఆన్సర్. సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రామాణిక పటాలను, చిత్రాలను తయారు చేస్తారనేది తప్పండి. చిత్రాలు, పటాలు భావాల అభివృద్ధికి, పునర్బలానికి ఉపయోగపడతాయి. సో ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క చురుకైన భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్లను ఉపయోగించడం పరిసరాల అధ్యయన భావనలకు బోధిస్తున్నాడు. ఇచ్చట ఉపాధ్యాయుడు ఏ బోధనను అభ్యాసకుల యొక్క ప్రతిచర్యలతో అనుసంధించినాడు. బి బోధనను కేవలం పాఠ్య విషయాలకే పరిమితం చేశాడు. సి సాంకేతిక బోధనతో సమైక్యాన్ని చేశాడు. డి సాంప్రదాయక బోధన అభ్యసన యుక్తులను అనుసరించాడు. సరైన సమాధానం దీంట్లో ఏదండి? బోధనాభ్య ప్రతిసరతులతో. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి అనేటివి కరెక్ట్గా ఉన్నాయి. సో మనం ఆప్షన్లో చూస్తే ఆప్షన్ సి, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇవి వచ్చేసి మనకు తెలంగాణలో వచ్చిన పేపర్ 1 సెషన్ 1 అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.